శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. లగ్నాదు 12వ క్షేత్రం అంటే వ్యయస్థానం అంటారు. వ్యయస్థానం ఏంటంటే గురువుగారు అని అడగచ్చు. ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు అవుతున్నాయి, ఎంత పాపాలు చేస్తాయి భూమి మీద, ఇవన్నీ పాపాల చిట్టలన్నీ మన 12 ఇంట్లో తెలుస్తుంది. చాలామంది జాతకాల్లో లగ్నాదు 12 3 గ్రహాలు ఉన్నాయి, 2 గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి, 12th హౌస్లో 4 ప్లానెట్స్ ఉన్నాయండి. మరి ఏం చేయాలి మనకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఎంతో కొంత ధార్మిక కార్యక్రమాలు చేస్తేనే కానీ ఆ 4 గ్రహాల యొక్క ప్రభావం నీ మీద ఏదైతే ఉందో అది తగ్గదు. దశమ భావంలో ఎంత సంపాదిస్తావు, అందులో ఎంత పుణ్యం కొట్టుకుంటావు, సంపాదించిన ధనంలో ఎంత నువ్వు మళ్ళీ ధార్మిక కార్యక్రమాలు వాడతావు అనే బేస్ చేసుకుని 12వ ఏళ్ళు అనేది ఉంటుంది. ఒకవేళ నీ వెనకాతల భాగంలో నీ 12 ఇంట్లో 3-4 గ్రహాలు ఉన్నాయంటే ఎంతో ధార్మిక కార్యక్రమం చేయవలసి వస్తుంది దాని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి. సో ఎందుకంటే మనం చేయవలసిన పని ఏంటంటే 12 ఇంట్లోని మన ఉన్న గ్రహాలని కరెక్షన్ చేసుకోవాలంటే ఆ గ్రహ సంబంధమైన యజ్ఞయాగాలు కానీ, పూజలు కానీ, కృతువులు కానీ, అదేవిధంగా ఆ యజ్ఞానికి సంబంధించిన వరకు మంత్ర సాధన కానీ చేసుకుంటూ ఆ గ్రహాలకు సంబంధించినవి చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో కొంతవరకు 12వ భావంలోని ఉన్న ఏ కారణం వల్ల మన ఈ జన్మలో 12వ భావంలో మనకి ఇన్ని గ్రహాలు వచ్చాయి అనే జ్ఞానాన్ని మీకు కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచన కూడా వస్తుంది. అది మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల అంటే 12వ ఏళ్ళు శుద్ధి జరుగుతుంది, మోక్ష మార్గం కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా మీకు చెప్తున్నాను. అలాగే లౌకికంగా మనం వెళ్ళాము అంటే డెఫినెట్గా 12 ఏళ్ళు ఖర్చులు కాబట్టి 4 గ్రహాలు అంటే 4 రకాల ఖర్చులు. అన్నదమ్ముల వల్ల కానీ, అక్కచెల్లెల వల్ల కానీ, మనకు తల్లిదండ్రుల వల్ల కానీ, పిల్లల ద్వారా కానీ, ఏ రకంగా గ్రహాన్ని బట్టి బుధుడు అంటే అన్నదమ్ముల వల్ల, రవి ఉన్నాడంటే తండ్రి కొడుకుల మధ్య, ఇలా రకరకాల గ్రహాన్ని బట్టి, శుక్రుడు ఉంటే ఇంట్లో ఆడపిల్లల ద్వారా ఖర్చు అయ్యేది, ఈ రకంగా ఉంటుంది కాబట్టి జ్యోతిష్వరంగా. సో ఈ రకంగా ఖర్చులు జరుగుతాయి, ఖర్చు మీ ద్వారా జరుగుతుంది అని చాలా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలంటే జాగ్రత్తగా దానికి సంబంధించిన గ్రహ సంబంధించిన శాంతులు చేసుకోవడం, గ్రహ సంబంధించిన యాగాన్ని చేసుకోవడం, గ్రహ సంబంధించినటువంటి మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే కొంతవరకు అది మినిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.